ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు. నేను జ్ఞానిని గదా అని నీవనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. సహోదరులారా, సొలొమోను ప్రవక్త మనుషులను ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే, నీకు నీవే జ్ఞానిని అనుకోవద్దు. దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోమని. చాలామంది వారి దృష్టిలో తామే జ్ఞానవంతులం అనుకుంటూ దేవుని మాటలు చెవినిబెట్టరు. వారి అహంకారమే వారిని సత్యానికి దూరంగా వారి అజ్ఞానంలో బంధించి ఉంచుతుంది. తమ దృష్టికి తాము తెలివైన వాళ్ళమని, తమ అంచనాల్లో తాము వివేకము గల వాళ్ళమని భావించుకునే వాళ్లకు బాధలు తప్పదు. సహోదరులారా, ఈ వాక్యం ద్వారా మనం తెలియపరచుకునేది ఏంటంటే, నీలో ఉన్న అహంకారాన్ని తొలగించుకొని దేవుని పట్ల నీవు విశ్వాసంతోనూ, భయముతోనూ, భక్తితోనూ కలిగి ఉండాలి. అప్పుడు నీలో ఉన్న, అంటే నీ దేహంలో ఉన్న చెడుతనం అంతా పోయి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటావు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.